BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్లో శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం, శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి, మాజీ కౌన్సిల్ సభ్యులు శ్రీ గుండ్లపల్లి పూర్ణచందర్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ, భక్తుల కోరికలు తీర్చే ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న మైసమ్మ తల్లి దేవాలయాన్ని సాంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అమ్మవారికి దర్శించుకునేలా ఎంతో సుందరంగా నిర్మించుకొని అంతే వైభవంగా శ్రీ మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించుకుంటూ, అందులో భాగంగా ఈరోజు శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించేలా నిర్వహించిన బోనాల పండుగ నిర్వహించడం, అందులో అమ్మవారికి బోనాలు సమర్పించడంలో మేము కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా కలిగించిందని అన్నారు. ఈ బోనాల పండుగలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి, ఆడపు జగన్, శ్రీశైలం మొదలగు వ్యాపారులు, రైతులు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు.